వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవిచంద్ర రెడ్డి గారు. సో హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా కావచ్చు, హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ కావచ్చు, ఎక్కడ ఏ డిస్కషన్ జరిగినా ఇప్పుడు ఫోర్త్ సిటీ ఎలా ఉండబోతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అయితే ఫోర్త్ సిటీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఈరోజు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో మనతో పాటు రవిచంద్ర రెడ్డి గారు ఆయనతో పాటు అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, హౌ ఆర్ యు అండి? ఫైన్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ ఫోర్త్ సిటీ గురించి బాగా డిస్కషన్ జరుగుతుంది. ఒకప్పుడు ఫార్మా సిటీ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున ఇన్వెస్టర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కువ మంది నలుగురు గుమ్మికున్నా కానీ శ్రీశైలం హైవే గురించి మాట్లాడుకునేవాళ్ళు. ఆ తర్వాత పరిస్థితులు కాస్త చేంజ్ అయ్యి ఒకసారిగా స్తబ్దత అక్కడ ఏర్పడింది. సో మళ్ళీ ఇప్పుడు ఫోర్త్ సిటీ గురించి పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తుంది. అసలు గ్రౌండ్ లెవెల్లో ఫోర్త్ సిటీకి సంబంధించి ఏం జరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు చూడండి, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఈ శ్రీశైలం హైవే అనేది బాగా భూములు ఉండాలి. రియల్ ఎస్టేట్ వైజ్గా చూస్తే చాలా వరకు స్థలాలు కొన్నారండి, విల్లాస్ కొన్నారు. సో సడన్గా ఫార్మా సిటీని 5 పార్ట్స్గా డివైడ్ చేసి వేరే చోట్ల అంటే నిర్మాణిస్తానన్నప్పుడు కొంచెం డౌన్ అయింది మార్కెట్. శ్రీశైలం హైవే అయితే అంత డౌన్ అవ్వలేదు, కానీ మిగతా ఈ ఫార్మా సిటీ అనేది కొంచెం ఎఫెక్ట్ అయిందండి. సో బేసిక్గా ఇప్పుడు మన కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్యూచర్ సిటీని నెక్స్ట్ లెవెల్ సిటీగా డెవలప్ చేయబోతున్నారండి. అంటే అసలు ఇక దాదాపుగా 15,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ ఎక్వైర్ చేసుకున్నారండి. ఈ 15,000 ఎకరాల్లో దాదాపుగా 800 లైఫ్ సైన్సెస్ కంపెనీలు రాబోతున్నాయండి. లైఫ్ సైన్సెస్ కంపెనీ ఆల్రెడీ ఎంఓఎస్ కొంచెం చేసుకున్నారు. ఇది కాకుండా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ కూడా దాంట్లో నిర్మాణిస్తాను అనుకుంటున్నారండి, ఏఐకి సంబంధించిన. ఇది కాకుండా ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ రాబోతున్నాయండి ఈ ఫోర్త్ సిటీలో. సో ఓవరాల్గా ఒక 15 లక్షల ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది. 15 లక్షల ఎంప్లాయ్మెంట్ అంటే ఇంకొక హైదరాబాద్ని మనం చూడబోతున్నామండి ఆ ఏరియాలో. సో దిస్ ఈజ్ వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ఫ్యూచర్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ కూడా ఎట్లా డెవలప్ చేస్తున్నారంటే ఈకాలజికల్ మన ఈకో సిస్టమ్ని దెబ్బతినకుండా ఆ ప్రికాషన్స్ తీసుకొని ఈ సిటీని డెవలప్ చేస్తున్నారండి. అంటే ఇక్కడ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కనిపిస్తాయి, ప్లస్ ఈకో సిస్టమ్ కూడా మెయింటైన్ అవుతుందండి. ఫారెస్ట్ కూడా అక్కడ భారీ ఎత్తున ఫారెస్ట్ ఉందండి ఆ ఏరియాస్లో. అదే ఫారెస్ట్ మెయింటైన్ చేస్తూ ఈవెన్ సఫారీ కూడా నైట్ ఫారెస్ట్ సఫారీ కూడా ప్లాన్ చేస్తున్నారండి గవర్నమెంట్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక 290 ఎకరాలు అక్కడ ల్యాండ్ కేటాయించారండి. అక్కడ కొన్ని కంపెనీస్ రాబోతున్నాయి, భారీ ఎత్తున ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువగా రాబోతున్నాయి. లైఫ్ సైన్సెస్ కంపెనీస్ అంటే లైఫ్ సైన్స్ అంటే అగైన్ ఈకో ఫ్రెండ్లీ కంపెనీస్, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీస్ చాలా రాబోతున్నాయండి. ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయి, ఫార్మాకి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ రాబోతున్నాయండి ఇక్కడ. అంటే మీరు రాబోతున్నాయి అంటున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటికే అనౌన్స్ చేసి ఫోర్త్ సిటీ 6 months అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది ఇంతవరకు? ఆల్రెడీ అక్కడ వర్క్స్ ఏమైనా జరుగుతున్నాయి? ఇప్పుడు మార్కెట్లో కూడా బాగా హల్చల్ అవుతుంది కదండి. రీసెంట్గా 10-11 కంపెనీస్తో ఎంఓఈ చేయించుకున్నారండి గవర్నమెంట్. ఆ 11 కంపెనీస్ కూడా దాదాపుగా 9,000 చిల్లర ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు గ్యారంటీ ఇచ్చారండి. సో డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ నేను చెప్తుంది. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్తో పాటు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కూడా ఉంటుందండి. అంటే ఈ కంపెనీకి ఆధారపడి కాంట్రాక్ట్స్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ రన్ చేసేవాళ్ళు ఉంటారు చూసారా, ఇండైరెక్ట్గా ఇంకొక 50% పెరుగుతుంది. సో దాదాపుగా 15,000 ఎంప్లాయ్మెంట్ అయితే ఇప్పుడు రెడీగా ఉందండి. సో ఎంఓఈ రీసెంట్గా చేయించుకున్నారు, పెద్ద కంపెనీస్తో చేయించుకున్నారండి. సో కంపెనీలు మన హైదరాబాద్లో తెలిసింది భారత్ బయోటెక్, బయాలజికల్ సాయి లైఫ్ సైన్సెస్, సో గ్రాన్యూల్స్ అని, దాని తర్వాత ఆర్బికులర్, దాని తర్వాత జిబ్లియంట్ అని, విమ్టా అని. సో ఈ కంపెనీస్ అన్ని ఆల్రెడీ ఎంఓఎస్ చేయించేసుకున్నారండి. సో ల్యాండ్స్ అయితే ఆల్మోస్ట్ కేటాయించారండి. వాళ్ళు వర్క్ త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. ఈ కంపెనీస్ అయితే నెక్స్ట్ 3-4 yearsలో మనం చూడబోతున్నాం అండి. దీంతోపాటు ఇంకొక మొత్తం ఓవరాల్గా 800 కంపెనీస్ అయితే రాబోతున్నాయండి మనకి ఓన్లీ శ్రీశైలం హైవేలో. ఈ శ్రీశైలం హైవే టు ఇటు సాగర్ హైవే మధ్యలో ఫ్యూచర్ సిటీ ఉంది కదండి. ఆ ఫ్యూచర్ సిటీకి అయితే ఇంకొక 15 లక్షల ఎంప్లాయ్మెంట్ మనం చూడబోతున్నామండి. నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. కానీ నేను గమనించాను, అంటే రియల్ ఎస్టేట్ పరంగా మనం మాట్లాడుతున్నాం అంటే
గతంతో పోల్చుకుంటే కాస్త శ్రీశైలం హైవేలో కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. సో కొత్త వెంచర్స్ చాలా మంది ఓపెన్ చేస్తున్నారు. ఎక్కడైతే ఆగిపోయాయి కొన్ని మళ్ళీ రివ్యూ ఓపెన్ చేసి కూడా కాస్త ఎందుకు ఆ రోడ్ అంతా కొంచెం కలకల్లాడుతూ అయితే కనిపిస్తున్నట్టు కూడా మనకి రీసెంట్గా ఆ రూట్కి వెళ్ళినప్పుడు కూడా అర్థమైంది. ఏంటి రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే అంటే బేసిక్గా చూడండి, అప్పుడు ఫార్మాసిటీ ఉన్నప్పుడే చాలా ప్రాజెక్ట్స్ లాంచ్ అవబోయాయండి. అయితే మనకు తెలిసిందే కొన్ని ధర్నీ వల్ల కొన్ని ఇష్యూస్ వల్ల ప్రాజెక్ట్ ఆగాయి. ఇప్పుడు ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోయాయండి. సో అప్పుడు చేయబోయే ప్రాజెక్ట్స్ అన్ని ఇప్పుడు లైవ్లోకి వస్తున్నాయండి. సో కోర్స్ రేట్లు అయితే బాగానే పెరిగాయి. శ్రీశైలం హైవేలో ఈరోజు హైయెస్ట్ ప్రైస్ 60,000 ఉందండి. ఈ రోజుకి 60,000 రూపాయలు ఉంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ రెసిడెన్షియల్, నాట్ కమర్షియల్. కమర్షియల్ ఇంకెక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఈరోజు కూడా హై ఎండ్ విల్లాస్ అమ్ముతున్నారండి. హై ఎండ్ విల్లాస్ అంటే 3 కోట్ల నుంచి 18 కోట్ల మధ్యన విల్లాస్ మనకి శ్రీశైలం హైవేలో అంత డిమాండ్ ఉంది. అంటే మీరు అన్నారు 3 కోట్ల నుంచి 18 కోట్ల రూపాయల వరకు అక్కడ విల్లాస్ కొంటున్నారని చెప్పి అంటున్నారు. అవునండి. మీరు వాస్తవ గ్రౌండ్ లెవెల్ వాస్తవం ఇదంతా? నేను చూస్తున్నాను కదండి, మార్కెట్లో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. నేను విజిట్ చేశాను చాలా ప్రాజెక్ట్స్, ఈవెన్ మ్యాన్షన్స్ కూడా కడుతున్నారు. అంటే 1/2 ఎకరు 1/4 ఎకర్లో మ్యాన్షన్స్ కడుతున్నారు. ఆల్రెడీ మనం లాంగ్ బ్యాక్ డిస్కస్ చేసాం. BTR మ్యాక్ అనే ప్రాజెక్టు విల్లా సైడ్ కన్స్ట్రక్ట్ చేశారు. పెద్ద వాళ్ళందరూ తీసుకున్నారు. ఒకప్పుడు చాలా తక్కువ కొన్నారు, 2.5-3 కోట్లు. ఈరోజు రీసేల్ 8 కోట్లకు అమ్ముతున్నారండి. 8 కోట్లు రీసేల్. అంటే ప్రాజెక్ట్ కూడా అంత బాగుంటుందండి. లేదండి, ఒక విల్లా నాకు తెలిసి ఒక 500 స్క్వేర్ యార్డ్స్ ఎట్లా ఉంటుందండి. 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అక్కడ రోడ్ డెవలప్మెంట్ సూపర్ అండి. సెక్యూరిటీ పరంగా 100% హైలీ సెక్యూర్డ్ అండి. ఆ క్లబ్ హౌస్ కూడా చాలా అల్టిమేట్గా కట్టారు. ఒక పార్క్ అంటే ఇంత పెద్ద పార్క్ అని అనుకుంటాం. సో పార్క్ కానీ వాట్ ఎవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చారు. గోల్ఫ్ కోర్స్ ఇచ్చారండి. సో డెఫినెట్గా ఇట్స్ ఎ లివబుల్ కండిషన్లో ఉన్న ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే చాలామంది కొంచెం రిచ్ పీపుల్ కావచ్చు, కొంతమంది హైదరాబాద్కి ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంగా ఉండడానికి, అవుట్స్కట్స్లో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అవునండి. పర్టికులర్ రీజన్ ఏమైనా? అంటే చూడండి, సిటీ ఆల్రెడీ ఆక్యుపైడ్ అండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫండ్స్ బాగా ఉన్నాయి, నాకు అపార్ట్మెంట్ కాదు, నాకు ఇండిపెండెంట్ హౌస్ కావాలి. సిటీలో కొనాలంటే ఆ క్లమ్జీనెస్, మనకి ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది. సో నేను బేసిక్గా ఏం ప్రిఫర్ చేస్తానంటే కొంచెం అవుట్స్కట్స్, అంటే సిటీకి త్వరగా రీచ్ అయ్యే ప్లేస్. శ్రీశైలం హైవే అంటే ఇప్పుడు చూడండి, మనం సే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీశైలం హైవే తుక్కుగూడ దాటి ఫార్మాసిటీ అనుకుందాం. ఫార్మాసిటీ రోడ్ నుంచి మనం ఇటు గచ్చిబౌలి రావాలంటే ఒక 15 మినిట్స్ 1 అవర్లో వచ్చేస్తామండి. సో అంటే 1 అవర్ ఈజ్ నాట్ ఎ బిగ్. దానికి ఇష్టపడి అందరూ వెళ్తున్నారా లేదా లేదు కాస్త సిటీకి దూరంగా ఉండి? దూరం అంటే అదే అంటున్నానండి. ఈ మేజర్గా ట్రాఫిక్ కావచ్చు, వెదర్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, లేదా డబ్బులు ఉన్నాయని చెప్పుకుంటున్నారా? అలాగేం లేదండి. సో బేసిక్గా ఇప్పుడు చూడండి, ఫెసిలిటీస్ ఇప్పుడు సిటీలో కాదు, అవుట్స్కట్స్లో కూడా ఉన్నాయండి. మనకి హాస్పిటల్స్ కానీ, షాపింగ్ మాల్స్ కానీ. సో మన ఓవరాల్ చుట్టూ అన్ని ప్లేసెస్లో ఇప్పుడు ఈ ఫెసిలిటీస్ వచ్చేసాయండి. సో ఫెసిలిటీస్ ఎప్పుడూ ఎక్కడ ఉంటాయి. కావాలంటే ఒక 1 అవర్ వాళ్ళు జర్నీ చేస్తారు, బట్ అక్కడ ప్రశాంతతగా ఉంటుందండి. ప్లస్ ఎన్వైర్న్మెంట్ బాగుంటుంది, పొల్యూషన్ ఉండదు, క్లైమేట్ బాగుంటుంది. సో ఉండడానికి లివబుల్ కండిషన్ కాబట్టి సో జనాలు కొంచెం పర్లేదు, ఒక 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ దూరం అయినా పర్లేదని వెళ్తున్నారండి. అంటే మార్కెట్ పడిపోయింది అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడుస్తుంది. అవునండి. కానీ దీనికన్నా ముందు ఎడాపెడ కొనేశారు. ఆ శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై అన్ని దాదాపు కొనేశారు. రీసేల్ మార్కెట్ లేకపోవటం వల్లే ఒకసారిగా మార్కెట్ డౌన్ అయిందని చెప్పి కూడా కొంతమంది కొన్నారు. కానీ అమ్మటానికి ఎవరు ముందుకు రాకపోవటం ఒక కారణం అయితే, కొనేవాళ్ళు కూడా లేకపోవడం ఒక కారణం అని చెప్పి కూడా అంటున్నారు. అంటే రేట్ల విషయం కూడా కొంతమంది దిగొస్తాయని చెప్పి, కొంతమంది హై ప్రైజెస్ అని చెప్పి చాలా మంది, అప్పుడున్న మార్కెట్ని బట్టి చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ పడిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే కొనేవాళ్ళు తక్కువ అయిపోతారు. అవునండి. చూడండి, మార్కెట్ అయితే కోర్స్ ఒక 30-40% పడిందండి ఈ గత 1.5 ఇయర్ నుంచి. బట్ ఇప్పుడు మనం కొత్త మార్కెట్ని చూడబోతున్నాం. డెఫినెట్గా మాకు ఎలా తెలుస్తాయి అంటే మనకు వచ్చే ఎంక్వైరీస్ బట్టే. ఒకప్పుడు ఎంక్వైరీస్ ఉండేదే కాదు, అలాంటిది ఇప్పుడు కస్టమర్స్ ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ ఇట్లా మీ వీడియో చూసామండి, ఏదైనా సజెస్ట్ చేస్తారా మంచి ప్రాజెక్ట్ అంటే. జనాలు ఇప్పుడు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఈ హడల్స్ అన్నీ పోయాయి మనకి, ఈ ఎలక్షన్స్ హడల్ అని, హైడ్రా హడల్ అని, ఇంకేం లేదు మనకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, క్లారిటీ వచ్చింది, పబ్లిక్ క్లారిటీ ఇచ్చారు. ఒకటి, ఇల్లీగల్ అలౌ చేయదు గవర్నమెంట్. సో ఇల్లీగల్గా మీరు ఏ చేసినా కూడా దట్ ఈస్ యువర్ ఓన్ రిస్క్.
రేపో మాపో గవర్నమెంట్ వచ్చి అది డిమాలిష్ చేయడం కన్ఫర్మ్. రీసెంట్గా హైడ్రా కమిషనర్ గారు కూడా చెప్పారు, ఎస్, సిటీ అవుట్స్కట్స్లో 1-2 సార్లు చూసుకొని మీరు భూములు కొనుక్కోండి, అవునండి, సో తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. అవునండి, అవునండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు సంగతి చెప్తున్నాను, ఇప్పుడైతే జరగట్లేదు. డబుల్ రిజిస్ట్రేషన్ జరగడం, ఈ సర్వే నెంబర్ మార్చి డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం జరిగాయండి. బట్ ఒకప్పుడు మార్కెట్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఇప్పుడు మార్కెట్లో వచ్చిన వాళ్ళందరూ చాలా ప్రొఫెషనల్స్ వస్తున్నారు. ఏదో ఒక సైట్ చూపించి అమ్మి మనీ తీసుకొని పారిపోదాం అనే ఉద్దేశంతో ఎవరు లేరు ఈరోజు. ఎందుకంటే 99% లేరు నాకు తెలిసి. సో ప్రాజెక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఆచితూచి ఆలోచించే డాక్యుమెంటేషన్ అన్ని క్లియర్ ఉంటేనే ముందుకు వెళ్తున్నారండి. సో అది గవర్నమెంట్ కూడా అదే అంటుంది, డాక్యుమెంటేషన్ చూసుకోండి, లీగాలిటీ పార్ట్ చూసుకొని వెళ్ళండి ముందుకి. సో మార్కెట్ ఈజ్ ఓపెన్, డాక్యుమెంట్స్ చూసి మీరే తీసుకోండి అంటే మై సజెషన్. అంటే ఎడాపెడా ల్యాండ్స్ అయితే అమ్మేశారు, అటు కంపెనీస్ కావచ్చు, ఏజెంట్స్ కావచ్చు, రకరకాలుగా ఆఫర్లతోనో రకరకాలుగా అమ్మేశారు. ఏదో ఒకసారిగా ఏదన్నా అలజడి జరిగే అవకాశం ఉంది, ఆ సంకేతాలు ఏదో కొద్దిగా కనిపిస్తూనే ఉన్నాయి. మీరన్నట్టు కొన్ని జరిగాయి అప్పట్లో అన్నారు. రియల్ ఎస్టేట్లో ఏంటంటే వెంటనే ఏది బయటికి రాదు, ఏదైనా ఒక 10 years 5 years పడుతుంది ఏది ఒక స్కామ్ కానీ ఇవన్నీ బయటికి రావాలంటే. ఎందుకంటే ప్లాట్ కొనుక్కుంటారు, ఎవరి పనులు బిజీ అయిపోతారు, అసలు అక్కడ ఏం జరుగుతుందో చాలా మందికి తెలియదు. అలాంటి వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు లేదండి, ఎందుకంటే ఒకప్పుడు మాన్యువల్ రిజిస్ట్రేషన్స్ అయ్యాయి కాబట్టి తెలిసేది కాదు. ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయిందండి, నథింగ్. ఇప్పుడు మనం ఏమైనా ఫ్రాడ్ చేద్దామంటే సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు ఫస్ట్. ఓకే, ఇప్పుడు అంతా ఆధార్ లింక్డ్ అండి, కొనుక్కున్న పర్సన్ ఆధార్ డీటెయిల్స్ ఉంటాయి అక్కడ, ఆయన వచ్చి రిజిస్ట్రేషన్ చేస్తే కానీ రిజిస్ట్రేషన్ జరగదు. సో ఇప్పుడంతా ఆన్లైన్ అవ్వడం వల్ల కొంచెం పబ్లిక్ సేఫ్గా ఉన్నారండి. అంటే ఈ ఫ్రాడ్, రియల్ ఎస్టేట్ ఫ్రాడ్కి కొంచెం దూరంగానే ఉన్నారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది, ఎప్పటి నుంచో ఎక్కడ చిన్న ప్రాబ్లం ఉంటుంది. కస్టమర్స్ కూడా ఏంటంటే, పబ్లిక్ కూడా ఏంటంటే, సో చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పి కొనేస్తూ ఉంటారు. ఆ చిన్న ప్రాబ్లమే చాలా పెద్ద అవుతుంది రేపొద్దున. ఇవన్నీ తెలిసే కొంటున్నారా, లేకుంటే ఏముందిలే ఏం జరుగుతుంది అది చూడండి, నెగ్లిజెన్సీ రిస్క్ అండి, రిస్క్ చేద్దామని చెప్పి చేస్తున్నారా? అవును. ఒకప్పుడు అంటే సార్ నేను ఐఎమ్ నాట్ పాయింట్ అవుటింగ్ అంటే ఈ గవర్నమెంట్ పాయింట్ అయితే నేను పాయింట్ అవుట్ చేయటం లేదు. ఒకప్పుడు కొన్ని జరిగాయండి, మ్యానిపులేషన్స్ అయితే జరిగాయండి. ఇప్పుడైతే ఆ సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? ఇప్పుడు చూడండి, వాళ్ళు ఆల్రెడీ తెలిసే చేసుకున్నారు, తప్పు అందరిది ఉంది, తప్పు. ఇప్పుడు నాకు తెలుసు ఇది ఇల్లీగల్గా ఉంది, డాక్యుమెంట్ మ్యానిపులేషన్ అయింది, అయినా కూడా నేను కొంటున్నానంటే రిస్క్ నాదేనండి. ఓకే, సో దానికి గవర్నమెంట్ ఏం చేయగలదండి? సో మీరు రిస్క్ తీసుకున్నప్పుడు యూ హ్యావ్ టు ఫేస్ ద రిస్క్. సో ఆ ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు. వాళ్ళు అమ్ముకుందాం అనగానే అది అమ్ముకోలేకపోతున్నారు. ఏంటి సార్ ఫ్యూచర్ వాళ్ళది? మరి చూడండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ హైడ్రా అనుకుందామండి. ఇప్పుడు ఒకప్పుడు హైడ్రాలో చాలా ల్యాండ్స్ ఎన్క్రోచ్ చేసుకున్నారు. ఈవెన్ చూడండి, కొన్ని నేను పర్సనల్గా చూశాను. ఈ అమీన్పూర్ లేక్ ఉంది చూసారా, లేకు ఆనుకొని ఇల్లు ఉందండి. మనం డిస్కషన్స్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం. నేను పర్సనల్గా దాని తర్వాత చూశాను. నేను అసలు ఎట్లా కట్టారు అనేది క్వశ్చన్. అదొకటి అమీన్పూర్ చెరువు గురించి కూడా మన ఏదో నేను ఒక ఆర్టికల్ చదివాను. 96 ఎకరాల చెరువు 405 ఎకరాలకు ఎలా విస్తరించిందని కూడా దాని మీద ఒక సర్వే చేస్తున్నారని చెప్పి కూడా విన్నాం. చెరువు విస్తరించిందా, లేకపోతే 405 ఎకరాల చెరువు కాస్త 90 ఎకరాలు? అంటే లో లయింగ్ ఏరియా అండి బేసిక్గా. చెరువు చిన్నదే కానీ అది వాటరు పెరిగి ఇప్పుడు కొన్ని లేఅవుట్స్ కూడా మునిగిపోయాయండి అక్కడ. ఎందుకు ఆల్రెడీ ఒక లాంగ్ బ్యాక్ ఉన్న లేఅవుట్స్ అక్కడ ఒకప్పుడు లేఅవుట్స్ ఉండేవి. ఈ వాటరు అంటే ఈ 90 ఎకర్స్ని 400 ఎకర్స్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ల్యాండ్ అంతా లో లయింగ్ ఏరియా కాబట్టి వాటర్ అంతా వచ్చేస్తుందండి. అట్లా చాలా ల్యాండ్స్ మూలిపోయాయండి. సో ఒకసారి మళ్ళీ బ్యాక్ వద్దాం, ఫార్మాసిటీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు నాగార్జునసాగర్ హైవే, అటు చూస్తే బెంగళూరు, మరో పక్క చూస్తే విజయవాడ. సో ఈ లొకాలిటీ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. అవునండి. సో మరి ఈ లొకాలిటీలో ఇప్పటికీ ల్యాండ్ రేట్లు చాలా పెద్ద ఎత్తున పెరిగి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చేయొచ్చా లేదా? సో గ్రౌండ్ లెవెల్లో అసలు పనులు ఏం జరుగుతున్నాయో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. ఏదో ఒకటి వర్క్ స్టార్ట్ అయితే మటుకు మళ్ళీ కాస్త భూమి వస్తుంది. మీ అంచనా ప్రకారం ఇప్పుడు ఈ 4 లొకేషన్లో అంటే ఎటు చూసుకున్నా కానీ ఒక 35 kilometers మన విజయవాడ హైవే నుంచి మనం ఆ లొకేషన్ తీసుకున్నా 35-40 kilometers. ఇటు బెంగళూరు నుంచి తీసుకున్నా కానీ ఒక 25 kilometers. నాగార్జునసాగర్ అండ్ హైవే ప్లస్ ఇటు శ్రీశైలం హైవే, ఇది మధ్యలో రాను. అవునండి. ఈ పార్ట్ బాగా డెవలప్ అవుతుంది. ఏంటి ఈ పార్ట్ గురించి కొంచెం మాకు వివరంగా, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ ఈరోజు ఇంతగా డెవలప్ అయిందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్. ఆ రోజు రోడ్స్
కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని డెవలప్ చేయబట్టి హైదరాబాద్కి ఒక బ్రాండ్ వచ్చింది. కానీ ఈసారి అంత కొత్త టెక్నాలజీ అన్ని కొత్త టెక్నాలజీతో ముందుకెళ్తుంది. ఎలాంటి రోడ్స్ వచ్చే అవకాశం ఉంది? సో ఇన్వెస్ట్మెంట్స్, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ చేయొచ్చు అని జరిగింది? చూడండి, ఇప్పుడు మనకు తెలిసిందే RRR అనేది ఇప్పుడు వర్క్ జరుగుతుందండి. సో ORRకి RRRకి మధ్యన దాదాపుగా ఒక 19 నుంచి 20 రేడియల్ రోడ్స్ గవర్నమెంట్ ఆల్రెడీ డిజైన్ చేసిందండి. రేడియల్ రోడ్స్ అంటే నాట్ ఆర్డినరీ రోడ్స్. ఒకసారి మాకు రేడియల్ రోడ్ అంటే ఏంటో చెప్పండి. అంటే కనెక్టివిటీ రోడ్స్ అండి. ఇటు ORRకి అటు RRRకి కనెక్టివిటీ రోడ్స్ అండి. ఓకే. ఆ రోడ్స్ కూడా 200 నుంచి 330 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. ఓకే. డిపెండ్స్ అపాన్ లొకేషన్ అండ్ రిక్వైర్మెంట్. సో అగైన్ కమింగ్ టు ఫ్యూచర్ సిటీ మనకి ఇక్కడ కొంగరకల్లా నుంచి అమంగల్ వరకు 330 ఫీట్ రోడ్ని డిజైన్ చేశారండి. 330 ఫీట్ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? కొంగరకల్లా నుంచి ఓకే ఇటు అమంగల్ వరకు. ఎన్ని కిలోమీటర్లు ఇది మొత్తం? ఇది 41 కిలోమీటర్స్ అండి. 41 కిలోమీటర్స్. ఓకే. సో ఈ 41 కిలోమీటర్స్లో 330 ఫీట్ రోడ్ని గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్డ్. బిడ్డింగ్ మొన్న 28th అయిపోయిందండి. February 28th లాస్ట్ డేట్ బిడ్డింగ్ అయిపోయింది. బిడ్డింగ్ ఓపెన్ చేస్తున్నారండి. మేబీ 1-2 డేస్లో బిడ్డింగ్ ఓపెన్ అయిపోతుందండి. వర్క్ స్టార్ట్ అయిపోతుందండి. ఒక్కసారి 330 ఫీట్ రోడ్ అయిన తర్వాత ఆ నక్ష మారిపోతుందండి. ఫ్యూచర్ సిటీ నక్ష మారిపోతుందండి. అదొకటే కాదు, 330 ఫీట్ రోడే కాదు, ఇది ఈ ఫ్యూచర్ సిటీలో ఈ 330 ఫీట్ రోడ్తో పాటు ఇంకొక 200 ఫీట్ రేడియల్ రోడ్స్ వస్తున్నాయండి. ప్లస్ ఒక 150 ఫీట్ రేడియల్ రోడ్ వస్తుంది. సో ఇంత ఈ 200 ఫీట్ రోడ్ 2, ఇటు 150 ఫీట్ రోడ్ ఒకటి, ప్లస్ 330 ఫీట్ రోడ్ ఓవరాల్ నుంచి రింగ్ రోడ్ కనెక్టివిటీ రోడ్. మిగతా రోడ్స్ చెప్పాను చూడండి. ఇటు శ్రీశైలం హైవే నుంచి అటు సాగర్ రోడ్కి కనెక్టివిటీ రోడ్స్. సో మొత్తం 4 పెద్ద రోడ్స్ రాబోతున్నాయండి. సో రాబోతున్నాయంటే వాట్ ఇట్ మీన్స్ ఆ ఏరియా డెవలప్ అవబోతుంది కాబట్టి ఈ రోడ్స్ వస్తున్నాయండి. ఆ రోడ్స్ ఎట్లా డెవలప్ అవుతుందంటే ఆల్రెడీ 11 MOUs మనం ఇందాక మాట్లాడుకున్నాం. 11 కంపెనీస్తో MOU చేయించుకున్నారు. ఆల్రెడీ 10,000 ఎంప్లాయీస్ని ప్లస్ ఇండైరెక్ట్గా 15,000 డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 15,000 ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు రెడీగా ఉంది నెక్స్ట్ 4 ఇయర్స్లో. ప్లస్ ఇంకొక ఫ్యూచర్లో మనకి లైఫ్ సైన్సెస్ 800 కంపెనీస్ రాబోతున్నాయండి. ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కంపెనీస్ వచ్చి ఎస్టాబ్లిష్ అవ్వబోతున్నాయండి. అదేవిధంగా మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్ కూడా ఒక 4,000 ఎకర్స్ ల్యాండ్ కేటాయించారండి. అవి కూడా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. సో 15 లక్షల ఎంప్లాయ్మెంట్ రాబోతుందండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. చాలా మందికి డౌట్ ఉంది, ఇవన్నీ ఒకే చోట రావటం వల్ల మరి మిగతా ప్రాంతాన్ని ఎలా డెవలప్ చేస్తారు ప్రభుత్వం? చెప్పి వరంగల్ హైవే కావచ్చు, ఇటు చాలా ఉన్నాయి. వాటి మీద ఎలాంటి దృష్టి ఉంది? చాలా మంది ఇన్వెస్టర్స్ ఏంటంటే అందరూ ఒక సైడే చూడరు. ఎవరికి ఏ ప్లేస్ దగ్గర ఉంటుందో అటు సైడే వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇప్పుడు వరంగల్ వైపు ఉండేవాళ్ళు సో అక్కడ ఆ లొకేషన్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి చాలా మంది ఆలోచిస్తారు. లేదు ముంబై రూట్లో ఉండేవాళ్ళు ఏంటంటే ముంబై హైవేలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వాళ్ళు దగ్గరలో ప్రాపర్టీ ఉండాలని చూసుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి చూడండి. బేసిక్గా ముంబై హైవే ఆల్రెడీ చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఇండస్ట్రీస్ పక్కన పెడితే ఈరోజు ఫార్మా సిటీస్ అని అరవిందోగా ఉందండి, పెద్ద భారీ ఎత్తులో ఎంప్లాయ్మెంట్ ఉంది అక్కడ. మీకు ఇటు రుద్రారం దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి, గీతం యూనివర్సిటీ. కంది దగ్గర IIT ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, 2 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. దాని తర్వాత పాషమైలారంలో చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. ఈ ఏరియా అనేది ముంబై హైవే ఎప్పుడు గ్రోయింగ్ ఏరియా అండి. ముంబై హైవేలో అప్ టు సదాశివ్పేట ఇటు జహీరాబాద్ వరకు, జహీరాబాద్ దగ్గర నిమ్స్ మనకు తెలిసిందా, సెజ్, అది చాలా పెద్ద సెజ్ అండి. సో జహీరాబాద్ వరకు ఆల్రెడీ ఇప్పుడు మన శ్రీశైలంలో ఈరోజు చూస్తున్నాం, అది ఆల్రెడీ డెవలప్ అయిపోయిందండి. ముంబై హైవే ఆల్రెడీ డెవలప్డ్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఏదంటే మనకి బెంగళూరు హైవే మనకి షాద్నగర్ వరకు చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయండి. చాలా జడ్చర్ల మనకి పోలేపల్లి ఇక్కడ ఆల్రెడీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. జనాలు అంటే వర్క్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇప్పుడు శ్రీశైలం ఈ ఫ్యూచర్ సిటీలో కొత్త కంపెనీస్ రాబోతున్నాయండి. కొత్త ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. కంపేరింగ్ టు ఈ బెంగళూరు హైవే అండ్ ముంబై హైవే ఇక్కడ భారీ ఎత్తున రాబోతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి, అవైలబిలిటీ ఉన్నాయి కాబట్టి. ఇది కాకుండా గవర్నమెంట్ రైతులతోని వాళ్ళు డెవలప్మెంట్ రాయించుకుంటున్నారండి. డెవలప్మెంట్ ఎట్లా అంటే 60% ల్యాండ్ రైతులకు ఉంటుంది, 40% ల్యాండ్ మాత్రమే గవర్నమెంట్ తీసుకుంటుందండి. అమరావతి. ఎస్. సో ఆ విధంగా ఇప్పుడు 15,000 ఎకర్స్ అనేది 50,000 ఎకరాలు అవ్వబోతుందండి.
చాలామంది అడుగుతున్నారు, ఎప్పుడో వచ్చే కంపెనీస్ కోసం ముందే మనం ఎంత అమౌంట్ పెట్టి ఇన్వెస్ట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? ఎంప్లాయ్మెంట్ వస్తున్నారు కానీ అక్కడ ఎవరు జాబ్ చేసుకుని మళ్ళీ సిటీకి వెళ్ళిపోయే వాళ్ళే కానీ స్థిర నివాసం ఏర్పరచుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ వచ్చేది కేవలం ఒక 20,000 30,000 మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ అక్కడ ఎలా స్థిర నివాసం ఏర్పరచుకుంటారు అని చెప్పి కూడా కొంతమంది కొన్ని డౌట్స్ ఉన్నాయి. వాస్తవంగా మీకు కూడా ఇవన్నీ వచ్చి ఉంటాయి. అవునండి. సో ఇప్పటికే కొంతమంది కొని లాక్ అయిపోయాము, ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారని చెప్పి కూడా ఒక డిస్కషన్ నడిచింది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒకప్పుడు ముంబై హైవే అప్ టు జడ్చర్ల వరకు ఉన్న ఇండస్ట్రీస్ అప్ అండ్ డౌన్ చేసేవారండి ఒకప్పుడు. అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక 20 years 15 years బ్యాక్ అప్ అండ్ డౌన్ బస్సెస్ వచ్చేవి. కానీ ఈరోజు చేయలేని పరిస్థితి. ఎందుకంటే సిటీ నుంచి జహీరాబాద్ వెళ్ళాలి అంటే అదొక 2-2.5 గంటలు పట్టేస్తుందండి. ట్రాఫిక్, హెవీ ట్రాఫిక్, మార్నింగ్ ఈవినింగ్ కూడా ట్రాఫిక్ అదే విధంగా ఉంటుంది. సో చూడండి, క్రౌడ్ పెరిగిన కొలది ట్రాఫిక్ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ప్రతిరోజు 2 గంటలు వెళ్ళడం 2 గంటలు రావడం అంటే 4 hours టైం వేస్ట్ అవుతుందండి. ఒకప్పుడు సిటీకి ఎందుకు వచ్చారంటే ఫెసిలిటీస్ అన్ని స్కర్ట్స్లో ఉండేవి కాదు, సిటీలో ఉండేవి. అంటే స్కూల్స్ కానీ, ఈ హోటల్స్ కానీ, ఈ షాపింగ్ మాల్స్ కానీ అవుట్స్కట్స్లో ఉండేవి కాదండి. ఐమ్ టాకింగ్ అబౌట్ ఒక 15 years బ్యాక్. సో బేసిక్గా సిటీలో ఎందుకు ఉంటున్నారంటే ఈ ఫెసిలిటీస్, హాస్పిటల్స్ అని, షాపింగ్ మాల్స్ అని ఫెసిలిటీస్ కోసం. ఇప్పుడు చూడండి, అన్ని వైపులు ఉన్నాయి హాస్పిటల్స్, అన్ని చోట్ల ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, జహీరాబాద్ వరకు ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడ నుంచి 50 kilometers దూరంలో ఉన్నాయి. శ్రీశైలం హైవేలో రీసెంట్గా ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ అయింది. ఇంకో 2-3 ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్యూచర్స్లో రాబోతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ రాబోతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఆ ఫెసిలిటీస్ మనకి ఫ్యూచర్ సిటీలో ఉంటే వాళ్ళు సిటీకి రారండి. దట్ ఈస్ ఓన్లీ ద రీజన్. ఓకే, సిటీ ఇంతగా విస్తరించడానికి ప్రధాన కారణం ఏంటి అనుకుంటున్నారు ఈ లాస్ట్ 20 years నుంచి? చూడండి, హైదరాబాద్ అంటే ఇప్పుడు చూడండి, వరల్డ్లో టాప్ 10 సిటీస్, గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ 5th ప్లేస్లో ఉందండి. హైదరాబాద్ ఈజ్ ఇన్ 5th ప్లేస్. అంటే ఢిల్లీ తర్వాత హైదరాబాద్ అండి. కానీ నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ కూడా చదివాను, రాబోయే 4 సంవత్సరాల్లో ఆసియా ఖండంలోనే హైదరాబాద్ నెంబర్ 1 ప్లేస్కి అవుతుంది, డెఫినెట్గా అవబోతుంది. సో ఎంటైర్ గ్లోబ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్ హైదరాబాద్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. హైదరాబాద్ లివబుల్ కండిషన్ అండి. ఇప్పుడు చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెన్నై తీసుకుందాం. చెన్నై చాలా హ్యూమిడ్ క్లైమేట్, చాలా హాట్ క్లైమేట్. ఇప్పుడు మన హైదరాబాద్కి వచ్చేసరికి బెంగళూరు క్లైమేట్ చాలా బాగుంటుందండి. మన హైదరాబాద్ ఒక 1-2 months ఈ సమ్మర్ ఒక 2 months వరకు కొంచెం హీట్ ఉంటుందండి. మిగతా 10 months కూడా చాలా వండర్ఫుల్ క్లైమేట్ అండి, నార్మల్ అండ్ వండర్ఫుల్ క్లైమేట్. ఇక్కడ గత 8 to 10 years నుంచి ఉంటున్నాను కాబట్టి నా ఫీలింగ్ నేను చెప్తున్నానండి. నాట్ ఏదో మార్కెట్కి హైప్ చేద్దామని చెప్పే మాటలు కాదు, జనాలు ఎక్స్పీరియన్స్ అవుతున్నారండి. 10 months అనేది వెరీ అంటే లివబుల్ క్లైమేట్ అండి. 2 months అనేది సమ్మర్ ఎవరేం చేయలేని పరిస్థితి. ఇది ఇంకొకటి, శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై ఏదైనా సరే సిటీకి ఒక 30-40 kilometers దూరంలోకి ఇన్వెస్ట్ చేస్తే మనకి లోన్స్ వస్తాయా బ్యాంక్ నుంచి? ఆ సైడ్ ఎట్లా ఉంది సార్ అది? బ్యాంక్ రూల్స్ ఎలా చూడండి, చాలా మంది కూడా ఏంటంటే రేపు ఎమర్జెన్సీ అమ్ముకోలేని పరిస్థితుల్లో ఏంటంటే లోన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు చాలా మంది కస్టమర్స్ ఉంటారు, మిమ్మల్ని కూడా అడుగుంటారు. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, సిటీ అవుట్స్కట్స్లో ల్యాండ్ కొనుక్కొని ఎమర్జెన్సీ అయినప్పుడు అమ్ముకోలేక. దాన్ని బ్యాంక్ లోన్ అనేది ఎంత ఇస్తారు, రూల్స్ ఎలా ఉంటాయి? బ్యాంక్ లోన్స్ అయితే 50% వరకు వస్తాయండి. 50%. బేసిక్గా మనం అపార్ట్మెంట్ విల్లాస్ కొంటే 75 to 80% వస్తున్నాయండి. ఓపెన్ ప్లాట్స్కి అయితే 50% వరకు అయితే వస్తుందండి. ఏమేమి ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బ్యాంక్ దానికి? అంటే ఇప్పుడు ఈ పంచాయతీకి రాదండి, ప్రైవేట్ ల్యాండ్స్కి అయితే రాదండి, ఎల్ఆర్ఎస్ కన్వర్ట్ అవ్వని ల్యాండ్స్కి అయితే రాదండి. ఇట్ షుడ్ బి అన్ అప్రూవ్డ్ ల్యాండ్, హెచ్ఎండిఏ కానీ, జిహెచ్ఎంసీ కానీ, లేదా దానికి ఏమంటారు పాత హుడా ప్రాపర్టీస్ కానీ, లేదా డిటీసీపీ ప్రాపర్టీస్ కానీ, వీటికి మాత్రమే లోన్స్ వస్తాయండి. మిగతా వాటికి ఏమి లోన్స్ రావండి. సార్, రియల్ ఎస్టేట్లో మనం ఎంత తెలుసుకున్నా కానీ ఏదో మూలమ లెక్క ఏదో ఒకటి ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది. అంటే ఆ ఒక్క పాయింట్ పట్టుకొని మళ్ళీ మొదటికి వచ్చేస్తుంది వ్యవహారం అంతా. మీకు అర్థమైంది నేను క్వశ్చన్ అడిగింది? మళ్ళీ చెప్పండి. అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్, ఇంకా సైట్ కొనుక్కోవచ్చు అనుకుంటాం, కానీ ఏదో ఒక మూలకు చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఆ చిన్న ప్రాబ్లం రేపు పెద్ద కూర్చుంటుంది. అవునండి. ఏంటి సార్ రియల్ ఎస్టేట్లకి తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఏమంటారు? రియల్ ఎస్టేట్లో అసలు ఏం తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాలంటే? చూడండి, ఇప్పుడు ఈ లేఅవుట్స్ ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక 100 ఎకరాలు లేఅవుట్ వేస్తున్నాం అనుకోండి. సో ఈ 100 ఎకరాల్లో ఎక్కడో 1-2 ఎకరం ఏదో సమ్ మ్యానిపులేషన్స్ జరగడం, లేకపోతే చిన్న లిటిగేషన్ ఉండడం, లేకపోతే ఎవరో దాని మీద కోర్టు కేసు వేయడం జరుగుతుందండి. సో
ఆ ఒక్క పార్ట్ ఏంటంటే మిగతా 100 ఎకర్స్కి ఎఫెక్ట్ చేస్తుందండి. ఎందుకంటే 100 ఎకర్స్ కలిపి తీసుకుంటున్నారు కదండి హెచ్ఎండి. ఆ పార్ట్ని అవాయిడ్ చేసి మన హెచ్ఎండికి వెళ్తే వెల్ అండ్ గుడ్. ఓకే. లేదు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఆల్రెడీ హెచ్ఎండి పర్మిషన్ వచ్చిన తర్వాత ఇటువంటి కేసెస్ వచ్చాయండి. ఓకే. సో అప్పుడు ఇవన్నీ కొంచెం చూసుకుని ఆ సర్వే నెంబర్లు చూసుకొని మనం చేయవలసిన విషయం అండి. మన కొంటోన్ సర్వే లిటిగేషన్లో ఉందా లేదా, కోర్టు కేసు ఉందా లేదా అది చూసుకోవాలండి. లేదు అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ఓకే. చాలామంది గిఫ్ట్ రూపంలో కూడా ఇస్తూ ఉంటారు. అలాంటి ల్యాండ్స్ పరిస్థితులు ఏంటి? అవి చట్టపరంగా తీసుకున్నామంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి ల్యాండ్స్ కానీ మనకు గిఫ్ట్ రూపం అంటే చూడండి, ఈవెన్ కొన్ని ట్రాన్సాక్షన్స్ దానికి ఏమంటారు, ఈ రిజిస్ట్రేషన్ ఫీజుని ఈ కొంచెం సేవ్ చేసుకోవడానికి కొన్ని గిఫ్ట్ డీడ్స్ అయితే జరిగాయండి. కొన్ని గిఫ్ట్ డీడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లం అయితే ఏం లేదండి. సేవ్ నేను నా ల్యాండ్ని మీకు గిఫ్ట్ ఇస్తున్నాను కాబట్టి యు ఆర్ ద లీగల్ ఓనర్ ఆఫ్ ద ల్యాండ్, రిజిస్టర్డ్ కాబట్టి. రియల్ ఎస్టేట్లో కొమ్మక్కు బిజినెస్ అని ఒకటి ఉంటుంది, తెలుసా మీకు? అందరూ ఒకటే కలిసి ఓకే తలా కాస్త పంచుకొని వేరే వాళ్ళకి అంటగట్టడం, దాన్ని కొమ్మక్కు బిజినెస్. అది బాగా ఉంది ఇప్పటికే స్టిల్ ఆన్వర్డ్స్. దీని ఏది ఎంఆర్ఓ ఆఫీస్ కాలేజ్ మొదలు పెట్టుకున్నామంటే మొత్తం ఎందుట్లో ఏజెంట్ పాత్ర కూడా ఉంటుంది. అందరికీ తెలుసు అన్ని విషయాలు, బట్ బయటికి చెప్పరు. అవునండి. కొనుక్కున్నోడు మునిగిపోతూ ఉంటాడు. దీన్ని ఏమంటారు మీరు? దీన్ని ఎలా చూస్తారు? దీని ఫ్యూచర్లో ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది కొనుక్కునే వాళ్ళకంటే? ఎంఆర్ఓ ఆఫీస్ పైన అన్ని కరెక్ట్గానే ఉంటాయి, మీ డాక్యుమెంట్స్ తీసుకుని అన్ని కరెక్ట్గానే ఉంటాయి. అవును, మ్యానిపులేషన్ జరుగుతుంది. మీకు అర్థమవుతుంది చెప్పి? అదే సార్, డాక్యుమెంట్స్ మ్యానిపులేషన్ చేసి అవును, డాక్యుమెంట్స్ని మ్యానిపులేషన్ చేసి ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మియాపూర్లో సర్వే నెంబర్ 100 అని ఉన్నదండి, విచ్ ఈజ్ బ్లాక్ లిస్ట్. ఓకే. అక్కడ దాదాపు కొన్ని వందల ఎకరాల్లో ఉన్నదండి. మియాపూర్ లాంటి ఏరియాలో కొన్ని 100 ఎకరాలు బ్లాక్ లిస్ట్లో ఉందండి. 101 సర్వే. ఇప్పుడు నేనేం చేస్తానంటే, ల్యాండ్ ఉంది, క్లెయిమ్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. సో వాట్ ఐ విల్ డూ, నేను కొంత ల్యాండ్ పార్ట్ని నేను మెల్లిగా ఎన్క్రోచ్ చేసి దానికి డాక్యుమెంట్స్ సృష్టిస్తాను. ఏమని, ఇది 100 కాదు, ఇది 99, 98 సర్వే అనుకొని సృష్టించి, ఒకప్పుడైతే జరిగాయండి మ్యానిపులేషన్స్ జరిగాయి. ఈ ఎంఆర్ఓ రెవెన్యూ రికార్డ్స్ మార్చడం కానీ ఇవన్నీ చాలా జరిగాయి. సో ఒకటి మనం బేసిక్గా మన కావాల్సింది ఎంఆర్ఓ రిపోర్టు. ఒకప్పుడు జరిగిన రిపోర్టు ఇప్పుడు ఫేర్గానే కనిపిస్తుంది. తర్వాత అగైన్ మళ్ళీ 100 సర్వేకి వచ్చినప్పుడు అది బయటపడుతుంది. ఓకే. ఈ 100 సర్వే ఏంటో చూసారా, అది ఎప్పుడు రావాలి, ఎప్పుడు బయటపడాలి, ఇవన్నీ ఎప్పుడు తెలుసుకోవాలి. అది కొన్ని అయితే మన చేతిలో, ఈవెన్ పెద్ద పెద్ద లీగల్ అడ్వైజర్స్ కూడా వాళ్ళు దానికి ఐ మీన్ ఆన్సర్ లేదండి. దాని సొల్యూషన్ ఏంటి? చూసుకోవడమేనండి, మన లీగల్టీ చూసుకొని మనం తీసుకోవాలి. ఓకే. చాలామంది ఈ మధ్యకాలంలో ఏంటంటే కొన్ని చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉంది, లీగల్గా కావచ్చు అని చెప్పి ఏదో మ్యానిపులేట్ చేసి, సో ఇవన్నీ నేను చూసుకుంటాను, ఆల్రెడీ నేను ఎక్స్పర్ట్ ఇందులో, మీరు పార్ట్నర్స్గా కలవండి అని చెప్పి ల్యాండ్ మనం కొందాం అని చెప్పి 2-3 పార్ట్నర్స్ని తీసుకుని ల్యాండ్ మొత్తం కొంటారు. అది ఎంతవరకు సేఫ్ అండి? అంటే ఒకరిని నమ్మి నాకు మ్యానిపులేట్ చేయగలను, లేదు నేను ఎక్స్పర్ట్ని అందులో అని చెప్పి అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళలో భాగం కలవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే మనం అదే ఏదైనా కూడా డాక్యుమెంటేషన్తోనే ఉంటుందండి. ఫస్ట్ మనం చూడండి, ఒకప్పుడు అది అత్యాశ అంటారా, ఆశ అంటారా, లేకుంటే లేదు బిజినెస్ అంటే మనం ప్రతిదీ కూడా అందరు చారిటీతో రన్ చేయరు కదండి, ప్రాఫిట్ బిజినెస్ చేద్దాం అని అనుకుంటారు. సో రియల్ ఎస్టేట్ ఈజ్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్ అండి. ఈవెన్ ఫుడ్ ఇండస్ట్రీ ఇది అవ్వచ్చు, బట్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ డౌన్ అవ్వదండి. ఈరోజు నేను ల్యాండ్ కొన్నానంటే ఫ్యూచర్లో అది పెరుగుతుంది, అంతే కదండి. సో ఈరోజు 1 ఎకరం ల్యాండ్ నేను 4 కోట్లు కొని అదే నేను లేఅవుట్ వేసి అమ్మితే నాకు దాదాపు 6 కోట్లు వస్తుందండి. 50% రిటర్న్స్ అయితే ఉంటుంది మనకి లేఅవుట్ చేసి అమ్మినాను. సో ఇప్పుడు చూడండి, ఒకప్పుడు బాగా రిచ్ పీపుల్ లేఅవుట్స్ వేసి అమ్మారండి. ఈరోజు కామన్ మ్యాన్ చేయలేడు, బట్ మల్టిపుల్ ఆఫ్ కామన్ మ్యాన్స్ కలిపి ఒక ప్రాజెక్ట్ని చేస్తున్నారు. సో ఎలాగంటే లేఅవుట్ ఒక 10-15 ఎకరాలు కొన్ని లేఅవుట్కి ఇస్తున్నారు డెవలప్మెంట్కి, లేదా ఒక సిటీ మధ్యన 1-2 ఎకరాలు కొని అపార్ట్మెంట్ హై రేజెస్ కూడా ఇస్తున్నారండి. సో ఇట్స్ ఎ గుడ్ థాట్ అని చెప్పొచ్చు. మంచి థాట్ మీరు అన్నది కూడా. బట్ ఈ పార్ట్నర్స్ మధ్య ఏదైనా విభేదాలు కింద వస్తే కొనుక్కున్నోడి పరిస్థితి ఏంటి? లీగల్గా ఎలా ఉంటాయి అలాంటి విషయం? లేదండి, మీకు విషయం చెప్తాను. సే ఫర్ ఎగ్జాంపుల్ మీతో పాటు ఇంకో 4 కలిపి ల్యాండ్ కొన్నారండి. కొని నేను బిల్డర్ని నన్ను ఇచ్చారు మీరు. సో నేనేం చేస్తానంటే
ఈ 2 ఎకరాల ల్యాండ్ కొనాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దాంట్లో 200 ఫ్లాట్లు వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఏం చేస్తాను, 100 ఫ్లాట్స్ మీకు ఇచ్చి 100 ఫ్లాట్స్ నేను డెవలప్మెంట్ రాయించుకుంటానండి. కన్స్ట్రక్ట్ చేసినందుకు 100 ఫ్లాట్స్ నాకు ఉంటాయి, డెవలప్మెంట్కి ఇచ్చినందుకు 100 ఫ్లాట్స్ మీకు వస్తాయి. సో మీరు ఒక 5 పార్ట్నర్స్ ఉన్నారు, ఈక్వల్గా 20 ఫ్లాట్స్ని మేము డివైడ్ చేసి మీకు ఇచ్చేస్తాం. సో మీ మధ్యన మనస్పార్థాలు వచ్చినా కూడా మీ ఫ్లాట్స్ మీకు ఉంటాయి తప్ప మిగతా వాటికైతే ఎఫెక్ట్ ఉండదండి. అంటే ఈ ల్యాండ్ విషయం ఇంకేం వస్తుందండి, ఆల్రెడీ మీరు నాకు డెవలప్మెంట్కి ఇచ్చారు, మీరు ఇంకేం చేయలేరు. దాని గురించి ఏం చేయడానికి లేదు. సో ఇప్పుడు చాలామంది మళ్ళీ కాస్త మార్కెట్ బాగుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అవును సార్, ఇప్పుడు ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? ఇన్వెస్ట్ చేసే ముందు లొకేషన్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఏదో మీరు చెప్పినట్టు కంపెనీస్ వస్తున్నాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏదో జరగబోతుందని చెప్పి ఇన్వెస్ట్ చేయాలా? లేదు మినిమం అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్లో మనం వెళ్ళి చూసుకొని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెక్ చేసుకొని ల్యాండ్ కొనాలా? ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైజెస్ ఎంతవరకు కరెక్ట్ రేట్లు? అవును ఓకేనా? ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మరి దానికి ఎప్పటికీ అవుతుంది ఏంటనేది కూడా చాలా మంది చూడండి. చిన్న ఎగ్జాంపుల్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్ మీద ఎక్కువ మంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అవునండి, ఎస్. Oh. ఇప్పుడు చూడండి, నాకు తెలిసి అంటే నాలెడ్జ్ ప్రకారంగా ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది 2008 అనుకుంటానండి, 2008 or 2007 గవర్నమెంట్ అప్పుడు అనుకున్నారు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని డెవలప్ చేద్దామని. అప్పుడు జనాలు ఆల్రెడీ హైటెక్ సిటీ డెవలప్ అయిపోయింది, గచ్చిబౌలి కూడా డెవలప్ అవుతుంది, మళ్ళీ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఎవరు వెళ్తారని అనుకున్నారండి. అప్పట్లో కోకాపేట ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి చాలా దగ్గర. కోకాపేటలో నాకు తెలిసి 5,500 పర్ స్క్వేర్ ఫీట్ ఫ్లాట్స్ కొన్నారండి. ఆ రోజు కొన్న వాళ్ళు ఈరోజు చాలా హ్యాపీ అండి, ఎందుకంటే ఈరోజు 12,000 ఉందండి అక్కడ. సో మనం ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఎక్కడ ఎక్కువ వస్తున్నాయి అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేయాలండి. ఓకే, ఫ్యూచర్ సిటీ వచ్చేస్తుంది కదా అని అనుకొని మనం బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు చూడండి, 11 MOUs అయ్యాయి అంటే కొంత ఓకే, పర్వాలేదు, కొన్ని కంపెనీస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. ఓకే అండి, ఒకప్పుడు హైటెక్ సిటీలో మనకు తెలిసింది ఒక సైబర్ టవర్స్ మాత్రమే. ఓకే అండి, సో సైబర్ టవర్స్లో ఎన్ని కంపెనీస్ ఉండేవి? దాదాపు 300 కంపెనీస్ ఉండేవండి. ఈరోజు కొన్ని వేలల్లో ఉన్నాయండి కంపెనీస్. మన హైదరాబాద్లో ఓన్లీ ఐటీ ఇండస్ట్రీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి. సో అదేవిధంగా ఇప్పుడు మనం ఫ్యూచర్ సిటీ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు 11 MOUs అయ్యాయి, రేపు పొద్దున 800 MOUs అవ్వబోతున్నాయి. 800 కంపెనీస్ వచ్చాయనుకోండి, ఇటు ఫార్మా అని, అటు అంటే లైఫ్ సైన్సెస్ ఇండస్ట్రీస్ అని, ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీస్ అని, ఇటు జనరల్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రానిక్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఇక్కడ రాబోతుందండి. మీకు ఎలక్ట్రానిక్స్ అని చెప్పాను చూసారా, మేజర్గా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్కి చాలా ల్యాండ్స్ కేటాయించారండి గవర్నమెంట్. సో ఇప్పుడు మన ఇండియాలో రిక్వైర్మెంట్ మనం ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, తైవాన్ నుంచి, చైనా నుంచి మన చిప్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అదే చిప్స్ మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనుకోండి, కాస్ట్ తగ్గుతుంది, అంతే కదండి. సో దట్ ఇండస్ట్రీ సారీ అండి, ఆ ఇండస్ట్రీ ఇప్పుడు మన ఫ్యూచర్ సిటీలో రాబోతుంది. మీరేమంటారు? అంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చూడండి, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు హ్యాపీగా ఉన్నారండి. నాకు తెలిసి నేను ఒక కస్టమర్కి ఒక ప్రాజెక్ట్ రిఫర్ చేశానండి, 22,000కి కొన్నారండి. ఈరోజు అదే శ్రీశైలం హైవేలో అది 50,000 రూపాయలు ఉందండి. అండ్ టాకింగ్ అబౌట్ ఒక 4 years బ్యాక్. ఇప్పుడు 50,000 కొనేవాళ్ళు ఉన్నారా? ఉన్నారు. 60,000 కూడా. అక్కడే పాయింట్, మీరు కొనిపించారు 22,000 కొనిపించారు, అది మార్కెట్ పెరిగింది కానీ కొనేవాళ్ళు లేడు. ఇప్పుడు అంటే సమస్య అంతా అక్కడే, మార్కెట్ కండిషన్స్ వల్ల ఈ 1 yearలో తగ్గింది. రీసేల్ మార్కెట్ లేదు, ఇది గ్రౌండ్లలో నిజమా కాదా? మార్కెట్ లేదు అంటే 100% లేదని చెప్పలేను, పర్సంటేజ్ తగ్గింది. సో కొంత పర్సంటేజ్ అయితే తగ్గిందండి. మళ్ళీ ఆ తగ్గిన పర్సంటేజ్ మళ్ళీ రీకవర్ అవబోతుందండి. ఇప్పుడు జనాలు మళ్ళీ ముందుకు వస్తున్నారు, కొందామని ఈ మకర సంక్రాంతి తర్వాత ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరిగాయండి. చాలా రీజన్స్ ఉండొచ్చు. సంక్రాంతి ముందు మంచి రోజులు కావాలని కొనలేదు చాలా వరకు. ఈ 2 months అట్లనే పోయి, జనవరి, డిసెంబర్ అట్లనే పోయింది. సంక్రాంతి 31st వరకు అలాగే ఉంది మార్కెట్. ఫిబ్రవరి నుంచి మార్కెట్ పెరిగిందండి. నెంబర్ ఆఫ్ క్లోజర్స్, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గోడ్రేజ్ లాంటి కంపెనీ మన హైదరాబాద్లో ఫస్ట్ వీక్లో 50% ఇన్వెంటరీ అమ్మేసుకున్నారండి. అవును, కరెక్ట్. అంటే ఎలాగ అమ్ముకున్నారు? మార్కెట్ లేకపోతే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? సో దట్ ఈజ్ ఓన్లీ ద లైవ్ ఎగ్జాంపుల్ అండి. మార్కెట్ అయితే ఉంది, చేసుకున్న వాళ్ళు చేసుకుంటున్నారు, చేసుకోలేని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. రైట్. నాకు ఎప్పటి నుంచి ఇంకో ప్రశ్న అడగాలని కూడా ఉంది, మీ దగ్గర నుంచి క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాను. డిజిటల్ ప్రమోషన్స్ ఈ మధ్య బాగా పెరిగాయండి. పెరిగాయండి. తెలుగు ఇండస్ట్రీ, సినిమా ఇండస్ట్రీ, పొలిటికల్,
చాలా వరకు మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు రకరకాల ప్రమోషన్స్ పెయిడ్ ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి బేసిక్గా. కానీ రియల్ ఎస్టేట్ అలా కాదు. రియల్ ఎస్టేట్లో అలా కాదు. ఇదంతా ఏంటంటే మన రూపాయి మొత్తం సంపాదించి ఒక చోట పెట్టుకొని తీసుకొని పోయి ఒకరి చేతిలో పెట్టి అవునండి ఒక ప్రాపర్టీ తీసుకోవటం. సార్ మిగతా వాటికి సినిమా ప్రమోషన్స్ అంటే ఎంటర్టైన్మెంట్ లేకుంటే మిగతా అన్ని చూడవచ్చు. రియల్ ఎస్టేట్ పరంగా తీసుకున్నామంటే ఈ డిజిటల్ ప్రమోషన్ చూసి కొనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఎవరిని మనం తప్పలేదు, అంటే వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ ఉంటారు, ప్రమోషన్ చేసుకుంటారు. నేను అంటే ఏం గమనించారు? నా ఎక్స్పీరియన్స్తో పాటు నా సజెషన్స్ కూడా చెప్తాను. రెండు చెప్పండి. సో ఒకప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ ప్లెడ్జ్గా మన డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటే మన మైండ్లో వచ్చేది ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టరు, యూట్యూబ్ అండి. ఇవన్నీ అంటే ఎప్పుడు పబ్లిక్లోకి వచ్చే అవేర్నెస్ వచ్చిందంటే 2014 అండి, 2014. అది ఎప్పుడంటే బీజేపీ ఒకప్పుడు చూడండి ఫేస్బుక్ ఎందుకు చూసుకోలేమంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూసుకునేవాళ్ళు. అయితే 2014 ఎలక్షన్స్లో ఎక్కడ చూసినా కూడా బీజేపీ మోడీ అవే వచ్చేవండి. వేరే అంటే అవుట్ ఆఫ్ 10 పోస్టులు 5 పోస్టుల బీజేపీ మోడీయే ఉండేదండి. ఇటు టీడీపీ కూడా అంత భారీ ఎత్తుగా డిజిటల్ మార్కెటింగ్ చేసిందండి. అది కూడా ఒక రీజన్ అని చెప్పొచ్చు. పబ్లిక్ రీచ్ అయ్యారు, అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ రీచ్ అవ్వాలని చేస్తారు, అవేర్నెస్ వచ్చింది. సో పొలిటికల్గా ఇట్ ఈస్ గుడ్. అప్పటి నుంచి జనాలు తెలుసుకున్నారు, ఓకే ఈ విధంగా కూడా మనం మార్కెట్ చేయొచ్చు అని. ఒకప్పుడు అంటే మళ్ళీ అగైన్ నేను రియల్ ఎస్టేట్ టెక్నాలజీలో మాట్లాడతానండి. 2014 అంటే ఎక్కువగా మేము 99 acres, మ్యాజిక్ బ్రిక్స్, ఈ సులేఖ.com వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసేవాళ్ళం అండి కస్టమర్స్ గురించి. దాని తర్వాత ఈ ఫేస్బుక్ క్యాంపెయినింగ్స్ పెరిగాయండి. ఒకప్పుడు జెన్యూన్ లీడ్స్ వచ్చేవి, అంటే 50% జెన్యూన్ లీడ్స్ వచ్చేవి. దాని తర్వాత అప్పుడు కాస్ట్ కూడా తక్కువ ఉండేదండి. అప్పుడు ఒక లీడ్ రూపాయి ఉండేదండి, రూపాయి. ఈరోజు ఒక లీడ్ 100 రూపాయలండి. అంటే ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. కొన్ని లీడ్స్ మనకి 40-50 రూపీస్ కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ ఒకప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేది కాదు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ప్లేయింగ్ మేజర్ రోల్. ఎలాగంటే చూడండి, ఒక కోకాపేట్లో ఒక అపార్ట్మెంట్ ప్రాజెక్టు యాడ్ ఉందండి. నేను ఆ యాడ్ని చూశాను. అంటే చూడండి, ఎక్కువసేపు నేను దాన్ని చూస్తున్నానంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే ఆ అల్గోరిథం తీసుకుంటుందన్నమాట, ఈయన కోకాపేట్ ప్రాజెక్ట్ చూస్తున్నాడు అని. దానికి రిలేటెడ్ ఆ కోకాపేట నియర్ బై రిలేటెడ్ యాడ్స్ అని నాకు రావడం మొదలవుతాయి. సో ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇప్పుడు మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కానీ ఒకప్పుడు 50% జెన్యూన్ లీడ్స్ కాస్త ఇప్పుడు 10%కి వచ్చిందండి. 10% పడిపోయింది. లీడ్ కాస్ట్ పెరిగింది, పర్సంటేజ్ ఆఫ్ జెన్యూన్ లీడ్ కూడా తగ్గిందండి. సో మార్కెటింగ్ ఖర్చు అయితే పెరిగింది. ఒకప్పుడు ఒక 50,000 ఇన్వెస్ట్ చేస్తే డిజిటల్ మార్కెటింగ్లో నేను 2-3 సేల్స్ చేసేవాడిని అండి. ఈరోజు 2 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 1-2 సేల్ అవుతున్నాయి. నేను అదే అంటున్నాను, ఎంతవరకు కరెక్ట్ ఇవన్నీ ప్రమోషన్స్ సోషల్ మీడియా? చూడండి, ఇప్పుడు వేరే ఆప్షన్స్ లేవండి. ఇప్పుడు మార్కెటింగ్ ట్రెండ్ మారుతుంది సార్, ట్రెండ్తో పాటు మనం చేంజ్ అవుతుండాలండి. ఇప్పుడు యూట్యూబ్ కూడా ఈజ్ ప్లేయింగ్ ఎ మేజర్ రోల్. యూట్యూబ్లో మనం కూడా యూట్యూబ్లో ఉన్నాం. ఇప్పుడు నాకు చాలా ఫోన్స్ వస్తాయి, సార్ మీ స్పీచ్ అంటే చూడండి అందరికి నచ్చపోవచ్చు. ఓకే, ఇప్పుడు కొంతమంది నా మీద నెగిటివ్ కామెంట్స్ చేయొచ్చు, నేను లేదంటలేదు. సో కొంతమంది పర్సెప్షన్, పర్వాలేదు ఈయన కరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఈయన నమ్మొచ్చు, ఈయన అడ్వైస్ తీసుకోవచ్చు, ఈయన త్రూగా నేను ప్రాపర్టీ కొనవచ్చు అని ఒక ఉద్దేశంతో నాకు కాల్స్ అయితే వస్తున్నాయి. టైప్ ఆఫ్ మార్కెట్ ఎంత ఉందండి ప్రజెంట్? అవి జెన్యూన్ మార్కెట్ అండి. అది ఇప్పుడు మీరు నా వీడియో చూసి మీరు నన్ను కాల్ చేశారంటే మీరు యు ఆర్ ఏ బయర్ అండ్ యు ఆర్ కాంటాక్టింగ్ మీ, అది జెన్యూన్ లీడ్ అంటారండి దానికి. ఫేస్బుక్లో 10% మాత్రమే జెన్యూన్ లీడ్స్ వస్తాయి. మేబీ నాకున్న ప్రోడక్ట్ అక్కడ సూట్ అవ్వకపోవచ్చు, అండ్ కొనే పర్సనే కానీ నా ప్రోడక్ట్ సూట్ అవ్వకపోవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే యూట్యూబ్లో ఎండ్ యూజర్ వరకు వెళ్తుందండి. ఎండ్ యూజర్ చూసి కాంటాక్ట్ అవుతున్నారండి. సో యూట్యూబ్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్ టు రీచ్ రైట్ కస్టమర్స్ అండి. లాస్ట్ 5 years నుంచి హైదరాబాద్ ఎన్ఆర్ఐ మార్కెట్ ఎంత ఉంది? ఇప్పుడు మార్కెట్ వాళ్ళ షేర్ ఎంత ఉంది? ఎన్ఆర్ఐ మార్కెట్ షేర్ అయితే చూడండి, విల్లాస్కి ఒకలాగా ఉంటుంది, ఫ్లాట్స్కి ఒకలాగా, ప్లాట్స్కి ఒకలాగా ఉంటుందండి. విల్లాస్కి నాకు తెలిసి ఒక 10% ఎన్ఆర్ఐ షేర్ ఉందండి ప్రజెంట్. గతంతో పోల్చుకుంటే తగ్గిందా పెరిగిందా? తగ్గింది, బాగా తగ్గిందా? తగ్గింది. అపార్ట్మెంటు ఇప్పుడు 15-20% ఉందండి
అపార్ట్మెంట్ దట్టు ఈ మిడ్ సెగ్మెంట్ లో సెగ్మెంట్ అపార్ట్మెంట్స్ ఎన్ఆర్ఎస్ ప్రిఫర్ చేయరండి. అది 1% ఉండొచ్చు. బట్ ఈ అబోవ్ స్టాండర్డ్స్ ఉంటాయి చూసారా, లగ్జరీ సెగ్మెంట్, అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్ ఎక్కువగా ఎన్ఆర్ఎస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకుందాం, మొన్న గోడ్రేజ్ లాంచ్ చేసిన ప్రాజెక్ట్లో 40% ఎన్ఆర్ఎస్ కొన్నారండి. 40%. ఓకే. సో ప్రోడక్ట్ బట్టి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఏం ప్రిఫర్ చేస్తారు, కొంచెం ఖర్చు ఎక్కువైనా పర్లేదు, 2 కోట్లు అయినా పర్లేదు, కానీ మంచి బ్రాండ్ కొనాలి, మంచి బ్రాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక లగ్జరీ కమ్యూనిటీలో ఉండాలని ప్రిఫర్ చేస్తారండి. సో అది ఎన్ఆర్ఐ నీడ్స్ చెప్తున్నాను మీకు. మళ్ళీ అగైన్ కమింగ్ టు ప్లాటింగ్, అగైన్ మళ్ళీ 10 to 15%, 20% అండి. బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా చాలా వరకు మార్పులు వచ్చాయి, కనిపిస్తున్నాయని చెప్పి అంటున్నారు. గతంలాగా ఎడాపెడా లోన్స్ ఇవ్వటం లేదండి. సో ఇప్పుడు చాలా ప్రాజెక్టులు, కంపెనీకి ఉన్న గుడ్ విల్ అన్ని చూసిన తర్వాతే వాళ్ళు ముందుకెళ్తున్నారని చెప్పి విన్నాము. దాని ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది మార్కెట్లో? చూడండి, ఒకప్పుడు మ్యానిపులేషన్ జరిగి చాలా లోన్స్ కూడా ఇచ్చేసారండి. మనం రెగ్యులర్గా డిస్కస్ చేసిన టాపికే. కొన్ని లైక్ మేనేజ్మెంట్ కళ్ళు కప్పి బ్యాంక్ లోన్స్ ఇప్పించిన రోజులు ఉండేవండి. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ప్రతి ఫినాన్షియల్ సెక్టర్లో ఆడిట్ అనేది చాలా ప్లేయింగ్ అ మేజర్ రోల్ అండి. ఎవ్రీ క్వార్టర్ ఆడిట్ అవుతుంది. అంత ఈజీగా ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజరు, ఒక చీఫ్ మేనేజర్, నేను ఒక లోన్ శాంక్షన్ చేస్తున్నానంటే ఆ థింగ్స్ టు డూ, థింగ్స్ నాట్ టు డూ అనే పాయింట్స్ అన్నీ నేను చూసుకొని పర్వాలేదు, ఈ ప్రాపర్టీ లీగల్గా క్లియర్గా ఉంది, కొనుక్కునేవాడు ప్రొఫైల్ బాగుంది అంటేనే ఇస్తున్నారండి. రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు. ఒకప్పుడు అప్రూవల్స్ ఎక్కువ ఉండేది, ఇప్పుడు రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయండి. సార్ మీరు ఏమనుకోకపోతే ఒకటి అడుగుతాను, చెప్పండి. షర్టు మార్చినంత ఈజీగా కంపెనీలు మారుస్తూ ఉంటారు మార్కెటింగ్ పీపుల్. ఫస్ట్ ఇప్పుడు ఒక కంపెనీలో నేను ఉన్నాను అనుకోండి, నాకన్నా పెద్ద కంపెనీ లేదు, నాకన్నా గొప్ప కంపెనీ లేదు, నాకన్నా జెన్యున్ ప్రోడక్ట్ లేదని చెప్పి చెప్తారు. అవునండి. సరిగ్గా వాళ్ళు మళ్ళీ ఒక 3-4 months తర్వాత పలకరిస్తే వేరే కంపెనీలో ఉంటారు, కట్ చేస్తారు. అవునండి. అసలు లేదు, మళ్ళీ ఏమంటారు, సేమ్ యాస్టీస్ ఇదే రాగం అక్కడ పలుకుతూ ఉంటారు. అంతే. మీరు చూడండి, ఫస్ట్ ఎనీహౌ ఒక ఎందుకు అడిగాను మీకు అర్థమైందా? నాకు అర్థమైందండి. మనం పర్సన్ని చూస్తున్నాం కదండి, ఒక పర్సన్తో మనం ఇంటరాక్ట్ చూస్తున్నామా, ప్రాపర్టీని చూస్తున్నామా, పబ్లిక్ కంపెనీ అండి, మనం కంపెనీని చూడాలి. ఓకే. మీరు చెప్పినట్టుగా ఎంప్లాయీ ఈ రోజు ఇక్కడ ఉండొచ్చు, రేపు వేరే కంపెనీలో ఉండొచ్చు, బట్ కంపెనీ అయితే ఉంటుంది కదండి. కంపెనీ అక్కడే ఉంటుంది, అదే మేనేజ్మెంట్ ఉంటుంది. ఫస్ట్ కంపెనీని ఎనలైజ్ చేయండి. ఏ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో చూసుకోండి. మార్కెటింగ్ పర్సన్ 100 చెప్తారు. అంటే వ్యక్తిని చూసుకుంటున్నారా, కంపెనీని చూసుకుంటున్నారు? ఒకప్పుడు వ్యక్తిని చూసుకున్నారండి, ఈ రోజు అయితే నా సజెషన్ కంపెనీని చూసే కొనమంటానండి. మీరు అడిగిన క్వశ్చన్ 100% ఆ పర్ఫెక్ట్ క్వశ్చన్ అండి. అంతే కదా. నేను ఈరోజు ఒక ప్రాజెక్ట్ చేస్తాను, రేపు వేరే ప్రాజెక్ట్ ప్రమోట్ చేస్తాను, ఇదే ప్రాజెక్ట్లో ఉంటానని గ్యారంటీ లేదు. బట్ మీరు ప్రాజెక్ట్ని చూడండి, అమ్మే అంటే ఎవరు మార్కెటింగ్ పర్సన్ని సజెషన్స్ వినండి, బట్ కంపెనీని అనలైజ్ చేయండి. ఏ కంపెనీలో కొంటున్నాను, మంచి ప్రొడక్టా కాదా, అనలైజ్ చేసి తీసుకోండి. మీ అంచనా ప్రకారం ప్రజెంట్ ఏం నడుస్తుంది ఇప్పటికి? ఏదో ట్రెండ్ నడుస్తుందా, లేకుంటే కాస్త అవేర్నెస్ పెరిగి కంపెనీని చూసి ముందుకెళ్తున్నారు అనేది ఆలోచన? కంపెనీని చూసి ముందుకెళ్తున్నారండి. ఒకప్పుడు ఏదో బ్లైండ్గా ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయండి. ఇప్పుడు ఒక కస్టమర్ ఈవెన్ 10 లక్షలు ఇన్వెస్ట్ చేసినా కూడా A to Z పాయింట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటేనే వెళ్తున్నారు ముందుకి. లీగాలిటీ చూస్తున్నారండి. 90% పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ లీగాలిటీ. సో పర్సన్ ఏముంది అండి, మార్కెటింగ్ పర్సన్ మారుతూనే ఉంటారు. అంతే, కాలంతో పాటు వాళ్ళు మారుతూ ఉంటారు, కానీ మన ప్రాపర్టీ మటుకు అక్కడే ఉంటుంది. అవునండి. సో అయితే చాలా విషయాలు అయితే మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు ప్రజెంట్ మనం కూర్చుంది ఏంటంటే ఫ్యూచర్ సిటీ గురించి. ఎలా ఉండబోతుంది, ఏంటి, రోడ్స్ ఏం రాబోతున్నాయి, కంపెనీస్ ఏం రాబోతున్నాయి, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. దాంతోపాటు RRR కూడా రాబోతుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి మనం సరైన గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పి, కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి మనం ఈ ఇంటర్వ్యూ అయితే పెట్టుకున్నాము. అయితే నాకు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు మాటల్లో కాకుండా నాకు ఒకసారి బోర్డు మీద పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయగలరా? అంటే రోడ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఏ కంపెనీ ఎక్కడ రాబోతుంది, ఏంటి అనేది కొంచెం వివరించగలరా? షూర్ అండి. సో చాలా ప్రతి సందర్భంలో ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం, కానీ కొంచెం వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో పిక్చర్ క్లియర్గా ఉంటుంది, బోర్డు మీద రాస్తుంది. షూర్, డెఫినెట్గా. సో ఫైనల్గా మీరు ఏమంటారు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఆ లొకేషన్లో? చూడండి, ఇప్పుడు ఎనీహౌ మళ్ళీ మన టాపిక్ వస్తున్నానండి. మనం అనుకున్నాం ఒకప్పుడు ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇక్కడ ఎవరు కొంటారు అనుకున్న వాళ్ళు అక్కడ ఒకప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు మోర్ దెన్ డబుల్ అయిందండి. అది అనలైజ్ చేయండి. ఫ్యూచర్ సిటీ అయితే డెఫినెట్గా
నెక్స్ట్ ఫ్యూచర్ లెవెల్లో పెరగబోతుందండి. మన అనుకున్న పర్సంటేజ్ కన్నా దాని డబుల్ గ్రోత్ మనం చూడబోతున్నామండి. ఓకే. ఇన్వెస్ట్ అయితే డెఫినెట్గా చేయండి. చాలా మార్కెట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. కొన్ని కంపెనీస్ ఇన్వెస్టర్స్కి ఇన్వైట్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్టర్స్కి ముందే హాఫ్ రేట్లో ఇస్తున్నారండి. అంటే ఇన్వెస్టర్ అంటే 100-200 గజాలు కాదండి, మినిమం 500-1000 గజాలు కొనుక్కున్న వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారండి. చూడండి, మీరు ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే ల్యాండ్ కంపెనీ పేరు మీద రిజిస్టర్ అయి ఉందా లేదా ఫస్ట్ చూసుకోండి. నెక్స్ట్ ఓకే అనుకుంటే అప్రూవల్స్ చూసి ముందుకు వెళ్ళండి. ఇప్పుడు మీకు ఒకసారి ఆ బోర్డు మీద కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే ప్రతి సందర్భంలో కూర్చొని మాట్లాడటం కాదు, అసలు రాబోయే 5-10 సంవత్సరాల్లో ఫ్యూచర్ సిటీ ఎలా ఉండబోతుంది ఒకసారి మీ కళ్ళకి కట్టినట్లు కూడా చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఒకసారి చూసే ప్రయత్నం కూడా మీరు చేయండి. సో ఏదైనా సరే ఫైనల్గా రవిచంద్రారెడ్డి గారు చెప్పినట్లు, సో మనిషిని కాదు ఇక్కడ నమ్మాల్సింది, మన ప్రాపర్టీని నమ్మండి, కంపెనీని నమ్మండి, కంపెనీకి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకున్న వత్తా కాదా అని చూసుకొని ముందుకెళ్ళండి. ఎట్ ఎ టైం గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నాయి ఇదంతా చూసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయండి. వన్స్ ఒక్కసారిగా మనం ఇన్వెస్ట్ చేసి మన డబ్బులు చేజారాయా రియల్ ఎస్టేట్లో వెనక్కి రావటం అనేది అసాధ్యం. ఒకసారి మనం మోసపోయామంటే వెనక్కి రావవి. మన జీవితాంతం కోట్ల చుట్టూ మన జీవితాంతం బాధపడుతూనే ఉండాలి. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు 1-2 సార్లు లేట్ అయినా పర్లేదు, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే మీరు ఇన్వెస్ట్ చేయండి.